హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మనం వెంకటేశ్వరమ్మ గారి మిద్దె తోటలో ఉన్నాము. వారి మిద్దె తోట గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్. ఇది మా ఇంటి దగ్గర ఉన్న మందార మొక్క చెట్టు అండి. ఇది మా ఇంట్లో పూలతోటే మొత్తం నేను పూజ చేసుకునేది. కనకాంబరాలు కానీ మందార పూలు కానీ అన్నీ మా ఇంట్లో పూలు ఇవన్నీ. ఈరోజు శుక్రవారం రోజున మొత్తం ఇలా అలంకరించుకున్నారు పూలతో. అన్ని ఎర్ర పూలు పెట్టారు బాగా. రెండు వేల 20 నుంచి నేను ఈ మిద్దె తోట స్టార్టింగ్ చేశానండి. నా పేరు వెంకటేశ్వరమ్మ, మాది ఆంధ్ర పుట్టినూరు, తెలంగాణలో అత్తగారిల్లు. మా పిల్లలు నేను అందరూ ఇక్కడికి వచ్చి 5-6 ఏళ్ళు అయిందండి. కరోనా టైంలో కూరగాయలు లేక 5-6 టబ్బులు తీసుకొని ఆకుకూరలు వేసి అప్పటి నుంచి ఇంకా పెంచాలని ఇగో కొద్దిగా రేటు మనం కొనుక్కున్న దానికన్నా ఖర్చు ఎక్కువైంది. అయినా సరే నాకు ఇది తృప్తిగా ఉంది. ఇదిగోండి ఎరువులు, పశువుల ఎరువు తెచ్చి దంచి దాచుకుంటాను. ఇవి మొక్కలు మార్చేటప్పుడల్లా కట్టేసి కలిపి అటుకేస్తాను. ఇవి మనకు ఆరోగ్యానికి మంచిది, టైంపాస్ అవుద్ది. ఎవరితోనూ ముచ్చట్లు పెట్టకుండా, టీవీ చూడకుండా జాగ్రత్తగా మన పని మనం చేసుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి. ఎరువులు లేని పంట నేను పండించుకుంటా. మిగిలిపోయినాయి ఎవరికన్నా మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి కాసిన ఊహనేస్తాను. ఎవరన్నా ఊరికి వెళ్ళేటోడు కాసిన తీసుకెళ్తాను. ఇంకా మిగిలిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి అనుకుంటే ఒక 100 రూపాయలకి అమ్ముతాను. ఆ 100 రూపాయలు పెట్టి పచ్చిమిరకాయలు అవి కూడా తీసుకుంటాను. పచ్చిమిరకాయలు కూడా వేసాను కానండి, ముడత వచ్చేసి నల్ల పురుగులాగా వచ్చేసి అవి తీసేసాను, నల్ల ముడత వచ్చేసి. ఇక అందుకని పచ్చిమిరకాయలు, బంగాళదుంపలు అవి కొంటాం. ఇంకా నేను ఇవే కాకుండా నాటుకోళ్ళు పెంచుతానండి, తినడానికి కోళ్ళు, గుడ్లు. అరటి చెట్టు ఇది కరోనా టైంలో వేసామండి. ఇప్పుడు 3 గెలలు దిగింది. ఓకే, ఇది 4వ గెల పడుతుంది. గెలపడంగానే తీసేస్తారమ్మ చట్నీ? గెల పండిన తర్వాత తీసేసి చెట్టు తీసేస్తామండి. ఇది తినే అట్టి పండేనా? తినేది అమృతపాణి. ఓకే. ఒక్క పిల్లకి తీసుకొచ్చి నాటాం పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు నాడు. ఓ, మీ అబ్బాయి పుట్టినరోజు రోజు తీసుకొచ్చి నాటారు. 7వ నెల 2020లో. ఓకే. నా పిల్లల్లాగా ఇవి పూలు పుట్టి సంతోషం. పూల మొక్కలు ఎక్కువగా పెంచుకుంటుంటారు. మొక్కలు అన్నీ ఏది వదలను. ఓకే. ఇవి ఇలాగ విత్తనాలు వచ్చిన తర్వాత ఇవే విత్తనాలు ఇలాగ వేసేస్తాను. ఓకే. ఓకే, అన్ని పూల మొక్కలు ఎక్కువగా పెట్టేశారు. ఇది కింద ఓన్లీ ఒక వరుస, ఇంకొక వరుస పెట్టాలి. ఓకే. ఇంకొక వరుస పెట్టాలి ఇలాగా. ఓకే, ఇవన్నీ గులాబీలు వేశారు. వైట్ గులాబీ ఇది. ఓకే. కొన్నాను, నీళ్ళలో కొమ్మలు తీసి మళ్ళీ నాటుకుంటే మళ్ళీ 40 రోజులకి మొక్క వచ్చేస్తుంది. పైకి రండి. ఇది తమలపాకు చెట్టు అండి, చక్కగా తీసుకొచ్చి వేసుకున్నాను. మేము వాడతాము పూజకి, పక్క వాళ్ళకి కూడా ఇస్తామండి పూజ అప్పుడు. ఇవి పెరుగు బకెట్లోనే పెట్టారు. పెరుగు బకెట్, ఈ పాడైపోయిన స్టూలు వేస్ట్ చేయకుండా ఉల్లిపాయలకి అయితే 2 ఉల్లిపాయలు వస్తాయి. దాన్ని భరించడానికి సంవత్సరాలు పడుతుంది ఈ చెట్టుని భరించడానికి. ఇది మనీ ప్లాంట్ అండి, దీన్ని ఇలాగే పైకి ఎక్కిస్తున్నాను. ఇవిగోండి కిచెన్ వేస్ట్. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ 2 రోజుల నుంచి ఒక్కొక్క వరుసగా పోస్తాను. మళ్ళీ 2 రోజులు ఉన్నాక ఇంకొక వరుసగా పోస్తాయి. ఇవి వాటికి బలం ఇస్తాయని ఆలోచన. పోనివ్వను నీళ్ళు కానీ వేస్ట్ కానీ. ఇది పశువుల ఎరువు. పశువుల ఎరువు. ఈ ఎంబట గేదెలు వేస్తాయండి మేతకొచ్చి, అవి ఏరుకొచ్చి దంచి బస్తాల్లో పెట్టేసి ఇలా ఉంచుకుంటాను. ఇదంతా పశువుల ఎరువే. ఎండిపోయింది తీసుకొచ్చి దంచి ఇలా నిల్వ చేసుకుంటా. మీరే దంచుతారమ్మా? నేనే దంచుతా కూర్చొని. ఎదుగోండి స్టూల్ వేసుకొని ఈ రోకల బండతో ఇక్కడ దంచేసి సంచులకు ఎత్తుకుంటా. ఇవి అందానికి చిన్న చిన్న పూలు అక్కడక్కడ అందంగా ఉండాలని మధ్య మధ్యలో అవి పెట్టారు. టమాటాలు ఒక ఐటమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటమ్స్ చేసుకుంటా. ఇవిగోండి ఇవన్నీ కూడా బెండలు వేసినట్టున్నారు. బెండలు ఇప్పుడు మళ్ళీ రావటానికండి. ఓకే. ఇవిగో ఇవి కాయలు వస్తున్నాయి. ఇవి మళ్ళీ ఇవి అయిపోయాక ఇవి వస్తాయని వేసుకున్నా. ఇదిగో ఇది గంగబాయిలేరు కూర. మా అబ్బాయికి చాలా ఇష్టం. గంగబాయిల కూర. గంగబాయిలేరు కూర. ఓకే.
ఇగో ఇది పొన్నగంటి కూర. ఇది ఎంబట నాకు దొరక్క సుట్టెరకానికి వెళ్ళి కరీంనగర్లో తెచ్చాను ఇంత మొక్క. తెచ్చి 10 టబ్బుల్లో చేశాను పొన్నగంటి కూరని. పొన్నగంటి కూర. ఎర్ర పొన్నగంటి తీసుకొచ్చి వేసుకున్నాను. ఒక్క మొక్క ఇగో ఇలా తీసుకొచ్చి వేసాను. చిన్న మొక్క తెచ్చేసారు. ఆ. ఓకే. దాంట్లో నుంచి మనం పీకినప్పుడు వచ్చిన ఏరు మట్టి ఇందులో పోస్తే ఊడిసిన మట్టి ఇక ఇలాగ వస్తున్నాయి. ఓకే. ఇగో ఇవి అయిపోవచ్చినాయి టమాటాలు. చాలా కాసినాయి ఈ టమాటాలు. ఓకే. ఇవి అయిపోవస్తున్నాయి. మళ్ళీ ఈ మార్చేసి ఏయోటి పెడతానండి. ఈ వరుస మొత్తం టమాటాలే చేసినట్టున్నారు. చాలా వచ్చినాయండి. ఓకే. ఇగో మళ్ళీ లేత వంగ చెట్లు అక్కడ పెట్టానండి. అవి అయిపోయేటప్పటికి ఇవి వస్తాయని. వీటికి ఓన్లీ మట్టి, ఇసుక, పశువులు ఎరువు, నేను ఏమీ వాడనండి. ఒకవేళ ఏదైనా పురుగు పడితే ఎల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ బట్టి ఆ నీళ్ళు పోస్తా. చీమలు కానీ పురుగు కానీ పుల్ల మజ్జిగి, అన్నం బిసికి నీళ్ళు ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకుని అయ్యే పోసుకుంటాను. నేను ఈ మందులు ఇంతవరకు వాడలేదండి. ఇప్పుడు ఇవి తీసేస్తా. ఇవి అయిపోయిన తర్వాత తీసేసి ఈ మట్టి గుమ్మరిచ్చి ఆ ఏళ్ళు మొత్తం తీసేసి ఒక రోజు ఆరనిచ్చి మళ్ళీ ఎరువు కలిపి మళ్ళీ వేసి ఏదో ఒక గింజ, ఏ గింజ పెట్టినా దండగలేదు. ఏదో ఒకటి పెడతానే ఉంటాయి. ఎక్కడ ఖాళీ ఉంచను. ఇంకా ఇంత చేసినా ఏదో తక్కువైనట్టు కింద బోళ్ళు ఉన్నాయి కనకాంబరం చెట్లు. అయినా సరే ఇది ఒక వరుస కావాలి అని ఇలాగ పెట్టుకున్నా. అలా అదిగో అక్కడ గులాబీ మొక్క ఇవన్నీ. ఎక్కువగా టమాటాలు, వంగలు, ఆకుకూరలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదిగో దొండపాదు. మా పిల్లలు తినేది బెండకాయ. ఇందులో పిల్లలు తినేది దొండకాయ, బెండకాయ అవి. ఇదిగోండి దొండతీగ కింద ఉంది. కింద నుంచి పైకి బాకిస్తున్నా. కింద తీసుకొచ్చి ఒకటి పైన కూడా పెట్టానండి. ఇదిగో కాకరకాయ. ఈ కాకరకాయ అంటే నాకు మా అబ్బాయికి కూడా బాగా ఇష్టం. అయితే నేను కాశీలో వదిలేసానని ఇష్టమైంది వదలాలన్నారుగా. కాకరకాయ బాగా ఇష్టం కూరలలో, అది పళ్ళల్లో జామ పండు ఇష్టం. ఇది ఎక్కడో ఇంత మొక్క తెచ్చి పెట్టానండి సంవత్సరం క్రితం. ఇవి పూలు పోస్తూనే ఉన్నాయి. ఇగో మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇవిగో పెద్దగా వస్తుంది. ఇవి కొంచెం కదిలియటం, నెలకు ఒకసారి 20 రోజులకు ఒకసారి మట్టి కదిలిచ్చేసి వేస్తానండి. ఎరువు వేసుకుంటా. ఇదిగోండి ఎరువు. ఇగో మేకల ఎరువు. ఏమన్నా మేకలు మేయడానికి వస్తే ఆ ఎరువు, గేదెల ఎరువు ఇవే తీసుకొస్తా. ఇగో డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి. ఇగో ఈ పక్కోళ్ళ దగ్గర ఒక మొక్క తీసుకొని ఇంత మొక్క తీసుకొని పెట్టా. ఒక దాంట్లో ఆ మూల మీద పెడితే ఒక దాంట్లో వచ్చినాయి 3 కాయలు వచ్చినాయి. 3 కాయలు వచ్చాక ఆశ పుట్టింది నాకు. ఆశ పుట్టాక ఇక 10 బకెట్లు తెప్పించి ఆ చిల్లలు చేసి 10 ఇక్కడ పెట్టేసా. ఇక్కడ పెట్టిన తర్వాత 2 వచ్చినాయండి. 2 కాయలు 3 కాయలు వచ్చినాయి. తర్వాత కాయలు వచ్చేటప్పటికి కోతులు వచ్చి ఒకసారి పాడు చేసినాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో వస్తాయని వింటున్నాను. వాటికి బలం చేసుకుంటూ ఉంటామే. నేను చేసే పని 10 కాయలు వచ్చి ఇక్కడికి 5 కాయలు వచ్చినా నాకు దండగ ఏంటండి. ఇది చింత చెట్టు అండి. దీన్ని వర్షాకాలం వచ్చేదాకా దీంట్లో పోషించి దీన్ని తీసి కింద వేసుకుంటా. కింద వేసుకుంటే చించిగురు 100 గ్రాములు 100 రూపాయలు పెట్టుకున్నా. 2-3 చెట్లు కింద కూడా వేసాను. ఒకటే ఎరుపండి, ఎరుపు రకం ఇది. ఎరుపు ఇంకా నాకు 2 రంగాలు ఉన్నాయని యూట్యూబ్లో చూశాను. తెలుపు ఒకటి, పసుపు పచ్చ ఒకటి ఉందన్నారు. ఆ 2 కూడా చూస్తా. అటు పెడతా, అటు ఒక రకం పెడతా, అటు ఒక రకం పెడతా. ఎక్కడ గోడ మీద ఇదే గోడ అయితేనే నాకు పందిలాగా సేఫ్టీగా ఉంటుందని పెట్టాను. నా ఐడియా ఇది. ఈ మట్టి మొయ్యాలన్నా కింద నుంచి బరువు తేవాలన్నా నా మనవాళ్ళు ఉన్నారు. 10th క్లాసు 8వ తరగతి చదువుతారు. వాళ్ళు మోసుకొస్తారు. ఈ బకెట్లు ఈ మెటీరియల్ అన్నీ మా అబ్బాయి తెచ్చి పెడతాడు. ఈ పందిరి వేయడానికి కానీ దేనికైనా ఖర్చు కోసం ఆలోచించడం. అమ్మ నీకు ఇది ఒక వ్యాపకం నాన్న, నేను ఎవరింటికి వెళ్ళలేను, ఎవరితోనూ ఎక్కువగా ఉండలేను అంటే వాడు ఖర్చుకి వెనకాడకుండా పెడతాడండి. ఇవి కూడా మీరే అరేంజ్ చేసుకున్నారమ్మా? మా అబ్బాయి తెచ్చాడు. మా అబ్బాయి నేనే వేసుకున్నాం. అన్నీ తీసుకొచ్చేసి కట్టుకున్నాం. ఎంతకాలం అవుతుందమ్మా ఈ టెర్రస్ గార్డెన్ మీరు స్టార్ట్? 2020 నుంచి మీరు? కరోనా టైమేనండి. అప్పటి నుంచి కరోనా టైంలో కూరగాయలు దొరకలేదు. అప్పుడు ఒక ఈ వేసంకాలం టబ్బులు వస్తుంటే కొనేసేసి ముందు ఆకుకూరలు పోసా.
ఆకుకూరలు పోసి అక్కడ నుంచి ఒక 10 టబ్బులు కొని 1000 రూపాయలు పెట్టి పోసాను. ఓకే. పోసిన కాడ నుంచి ఉండాలి, అన్నీ ఉండాలి, ఇంకా పెరగాలి. 200 పైనే ఉన్నాయి టబ్బులు ఇవి. అవును, బాగా పెట్టారు అసలు. ఇంకా తేవాలి, ఇంకా తేవాలి. ఇగో ఈ స్టాండ్లు చేపించా, ఒక్కొక్కటి 2000. స్టాండ్ అమ్మా. ఓకే. 10 స్టాండ్లు 10 రోజులు 20,000 అయిపోయినాయి. ఇంక తర్వాత ఇగో ఈ నాపరాళ్ళు మనం టూర్ వెళ్ళా, కరీంనగర్ అటు సమ్మక్క సారక్క దగ్గరికి ఫంక్షన్లు జరిగితే వెళ్ళా. వెళ్తే చేతిలో ఉంటాయని మా అబ్బాయి డబ్బులు ఇస్తే ఛార్జీలు కూడా లేవుగా. ఆ డబ్బులు అలాగే ఖర్చు చేయకుండా అసలు ఏదైనా కొనుక్కొని తినే టైం కూడా లేక ఇలాగే నాపరాళ్ళు తెచ్చారా? నాపరాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడే అమ్మా అని అడిగితే నువ్వు ఇచ్చిన డబ్బులతో తీసుకొచ్చాను అన్న. ఏమన్నాడు మా అబ్బాయి తీసుకొచ్చినందుకు. ఖర్చు చేయను, నా కోసం అయితే నేను ఖర్చు చేయను. ఇగో ఇవి నాకు సంతోషం, ఇవి ఇచ్చేదే సంతోషం. ఇవి చూసుకుంటే చాలు. పొద్దున్నే వచ్చాను, మొక్కలకు నీళ్లు పెట్టుకున్నాను. ఇంకా రోజును ఏదో ఒక మొక్క, ఎండిపోయిన మొక్క తీసి దాన్ని మార్చటాలు అవి చేసుకుంటూ ఉంటా. అదే వచ్చినాయి చూడండి, ఇలా కాకరకాయలు వచ్చినాయి అంటే బాబు కుండి పెడుతుంటారా మరి? చక్కగా ఫ్రై చేసి చక్కగా బాక్స్లో పెట్టి వేసి పెడతా. నేను తినకపోయినా వాడు తినాలిగా. మళ్ళీ పిల్లలు తినరు సేదని. కోడలు కొడుకు. ఇగో పుదీనా, ఇది బాగా చిన్నగా ఉంది, దీన్ని మార్చేసి ఇదిగో ఇది బాగుంది, బాగా వచ్చింది. దీన్ని గిల్లుకుంటూ ఉంటాయి. ఇగో పెద్ద చామంతులు. ఒక మొక్క కొంటాను, అసలు లేదు అనుకున్నది ఒక మొక్క కొని దీన్నే 10 మొక్కలు చేసుకుంటాను నేను. ఇవిగోండి ఇవి మొత్తం. ఇక అక్కడ కూడా పెట్టాను, ఇక్కడ టబ్బు తీసి అక్కడ పెట్టి. ఇది ఓన్లీ కొంటే వచ్చిన ఇది పుదీనా. అవిగోండి కొన్నాక వచ్చిన ఆకుల్ని అట్లా పెట్టేసి ఏరున్నదాన్ని ఆ ఏరున్నది పెట్టుకుంటే ఇలాగ వచ్చింది. ఎక్కువ విత్తనాల కాటికి కూడా నేనే చేసుకుంటా. ఇవిగోండి కూలర్ పాడైతే అడుగు తీసి దీంట్లో ముందు మెంతులు పోసాను. ఇప్పుడు అయ్యో మొలుతున్నాయి తోటకూర మొక్కలు, గింజలు పడి ఇవే ఇలా దూసేసి నేనే పోస్తుంటా. మీరే పోస్తుంటా? ఎక్కడో అక్కడ ఏమీ లేదనుకోండి, ఈ మట్టి మీద పోస్తాను. ఈ మట్టి పోసిన కాడ ఇవి వస్తాయి. ఇగో ఇప్పుడు ఈ మట్టిలో వేసినప్పుడు ఈ మట్టి మళ్ళీ మీరు కుండీల్లో వేసుకున్నప్పుడు అవే వచ్చేస్తుంటాయి. ఇవ్వండి కొత్తగా మళ్ళీ తెప్పించాను. వీటిల్లో వేసంకాలం గింజలు తెచ్చి పెట్టి ఇలా తేకెక్కియాలని నా ఐడియా. ఇప్పుడు బయటికి వెళ్ళి తీగ తేవాలి. ఇగో గులాబీ మొక్కలు దీన్ని కట్ చేసేసి ఇగో దీనికి పెట్టాను. ఈ 10 మండలు పెట్టాను. ఇగో 1 2 3 4 5 మొక్కలు బతుకుతాయని ఆశగా ఉంది. ఇంకా బతకలేదు, ఇది పెట్టి 5-6 రోజులు అయింది. ఈ 5 బాగున్నాయని వస్తాయని ఆశ. ఈ 40 రోజులు అయితే కానీ ఏరు కనపడదు. 40 రోజులు పడుతుంది. బతికిందని ఈగురు రావటానికి. దోసకాయ వచ్చిందమ్మా. దోసకాయ వచ్చింది. ఇలా మొలిసినాయేనండి ఈ దోసతీగ. మీరు ఈ కిచెన్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ వేస్తుంటారు కదా, ఏది దోసకాయ? వంట గదిలోది దోసకాయ మీకు ఎక్కడ కనపడింది? నాకు కనపడలేదు. కనిపించింది అక్కడ ఉందా? చిన్నది, అది చిన్నదండి. ఇగో ఇక్కడ ఉంది చూసారా, పెద్దకాయ ఉంది. ఇదిగోండి వస్తున్నాయి నాటు దోశ వస్తున్నాయండి, పిందులు పడుతున్నాయి. అలాగా అలా వస్తాయండి. ఇవి నేను వేయకుండానే మొలుస్తున్నాయి. కాకపోతే విత్తనాలు అన్నీ చేసి ఉంచుకుంటాను, మొలుస్తున్నాయి. అదిగోండి ఇందాక అక్కడ ఉన్నాయి చూసారా, అక్కడ ఒక 4 బాగా టబ్బులు ఉన్నాయి. పొన్నగంటి కూర. ఇవి 6 టబ్బులండి. ఇక ఈ పువ్వు చూసారా, గులాబీ పువ్వులాగా ఎంత బాగుందో. దీనికి ఒక టబ్బు 100 రూపాయల టబ్బు ఇది. దీన్ని ఇంక ఈ ఇడదీసి అందులో కుతి పెడుతుంటా. ఇంకా ఇది తెల్ల గులాబీ. ఈ గులాబీ మండ నుంచి అది అక్కడ ఒక మండ బాతేసింది చూడండి, అది మొన్న పెట్టాను. ఇది లోగడ పెడితే ఇది పువ్వు కూడా వచ్చింది. అలా బతుకుతాయి. మళ్ళీ దాన్ని కొనాలన్నా 100 రూపాయలు అవుతుంది కదా, పెడుతూ ఉంటాను. ఇగో మెంతులు పోసాను లేతగా. ఇవేమో పాలకూర పెట్టాను. ఇవి కొంచెం లేటుగా వస్తాయి పాలకూర. ఇగో పాలకూర విత్తనాలు అవుతున్నాయి. ఇవి ఎండిన తర్వాత ఈ విత్తనాలు వేస్తాను. ఇదిగో వీటిలో చుక్కమ్మ కాగడా పువ్వు ఇది కట్ చేశాను, ఎగురు వస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, టమాటా మొక్కలు నీళ్లు పోస్తే
వేస్ట్ నీళ్లు పోస్తే ఈ నారు వస్తుంది. ఈ నారు అక్కడ ముదిరిపోయిన చెట్లు తీసేసి ఈ పెడతా. ఓకే. మట్టి కలిపేసేసి అదిగో మట్టి అది చూసారుగా ఎరువు మట్టి అలాగ ఒక రోజు గుమ్మరిచ్చేసి అదిగో అక్కడ టబ్లో తీసేసి దాంట్లోది గుమ్మరిచ్చి పెడతాను. ఓకే. మళ్ళీ పెట్టి ఏదో గింజ అక్కడ కూర్చొని పెట్టేసేసి పక్కన పెట్టేసి నీళ్ళు పోతుంటాగా వర్షంట. ఇదిగోండి ఈ చెట్టు అయిపోయింది, దీన్ని తీసేయాలి. ఓకే. అయిపోయింది దీని పని. అయిపోగానే ఇంకొకటి రెడీగా ఉంటాయి. ఏది ఇగో మా ఇంటి పక్క ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఒక్క మొక్క ఇచ్చింది, మళ్ళీ మొక్క. ఓకే. దాన్ని సీల్ తీసి సంవత్సరం గడిచిన తర్వాత ఒక సంవత్సరం పూలు పూసిన తర్వాత దాన్ని డబ్బాలోంచి సీల్ తీసి ఇగో 10 ఇట్లలో పెట్టే. అన్నీ ఎగురు వచ్చేసాయి. ఎగురు వస్తున్నాయి. ఈ సంవత్సరం మట్టికి కొద్దిగా పూలు పోస్తాయి. ఇగో ముదురు వంగ చెట్లు ఇవి అయిపోతున్నాయి. ఇందులోనే ఉన్నాయి చూడండి లేతే. ఇవి పెడతా అక్కడ ఖాళీగా ఉన్న కాడ. ఇవి ఈ చిన్న మొక్కలు తీసి అక్కడ పెడతాను. చూసారుగా ఇదిగో చిన్న మొక్క, ఇదో చిన్న మొక్క. ఇవి పెడతా ఇట్లా ఖాళీ అయిన కాడ పోయిన కాడ. ఏ టబ్బుని ఖాళీగా ఉంచను. ఇగో చామంతులు ఒక్కసారి కొనుక్కొచ్చింది మా కోడలు బయటికి వెళ్ళి. అవి పెట్టే కానీ ఇవి నాకు నచ్చలేదు. కాకపోతే పెట్టుకోవడానికి బాగానే ఉన్నాయి, నా చూపులకి నచ్చలే. చిన్న పువ్వులు కదా ఇవాళ ఈత్తనం కావాలి, అది కావాలి, అవి తేవాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు కోరుకునేది తేవాలి నర్సరీలో. మెంతులు పోసాను ఇలా బారుగా పోసేసి అమ్మ అక్కడ కోడిపోయాను కుక్క పెంట. ఇగో టబ్బులు. ఇగో ఈ చిన్న పువ్వులని అంత ఇంట్రెస్ట్ లేదు కానీ కనకాంబరాలు వేసి కట్టుకోవడానికి బాగున్నాయి వాళ్ళకి. అయినా పెద్ద విత్తనాలు ఇంకా రంగులు మార్చాలి. ఇంకో 10 బకెట్లు కొంటాను, 10 టబ్బులు కొంటాను. ఇగోండి మళ్ళీ చెట్లు సీల్చినాయి. అదిగో చుక్క కూర కట్ చేశాను, మళ్ళీ వస్తుంది. ఇగో ఈ విత్తనాలు వస్తున్నాయి కదా, ఇవి మళ్ళీ నేను ఖాళీ అయిన బకెట్లో ఇగో ఇవి ఖాళీ అయిపోతాయి. టమాటాలు అయిపోతాయి. ఇంకో 1, 2 ఉన్నాయి. ఈ టమాటాలు అయిపోయినాయి అనుకోండి, ఇవి ఖాళీ చేసేసి వీటిలల్లో వేసేస్తా. మీకు సరిపోతాయి అమ్మ ఏ కూరగాయలు ఇంకా బయట నుంచి? నేను అమ్ముతానమ్మా. అమ్ముతాం అంటే 2 ఫ్యామిలీలు వస్తారు మన దగ్గర ఎరువుతో బండి నేను ఇష్టానికి. ఈ చుక్కకూర ఆకుకూరలే. ఈ టమాటాలు వంకాయలు మటుకు అమ్మను. ఇవి పచ్చళ్ళకి మనకే సరిపోతాయి. ఇవి తక్కువే కదా. ఆకుకూరలు అయినా ఆవిడ మనయ్య అని ఒక ఆవిడ వస్తుంది, వారానికి ఒకసారి వచ్చి తీసుకెళ్ళద్ది. సరిపోను. కేజీ 40 రూపాయలు. ఆవిడ గిల్లుకోవటమే. ఇవాళ ఆవిడ ఇష్టం వచ్చి నాకు గుల్లుకూడదు. మీరు కూడా కోసి ఇవ్వడం కూడా కాదు. నంచుకోను, మనకు శ్రమ తప్పిందిగా. ఆకుకూరల వరకు ఇస్తాను. ఆ పొన్నగంటి కూర కూడా ఆవిడకి బాగా ఇష్టం. అవి ఇగో ఫోన్ చేయాలి, ఇప్పుడు చేస్తే బాగుంది, లేతగా ఉంది. వచ్చి ఇలా కట్ చేసుకొని పట్టుకెళ్ళద్దాం. కూర్చొని స్టూల్ వేసుకొని కూర్చొని కట్ చేసుకుంటుంది. ఆమెతో పాటుగా మనకు నచ్చింది మనం కట్ చేస్తాం. ఈ కాకరకాయల మట్టికి ఇవ్వను, ఇవి టమాటాలు ఇవ్వను. అవి బాగానే దొరుకుతాయి వాళ్ళకి. ఈ ఆకుకూరలు అంటే మనం ఉన్న ఫ్రీగా పెట్టాలి. ఇదివరకు అయితే అసలు ఫస్ట్ ఇదంతా చిక్కుడు చెట్టు అలుగుపోయింది. అలుగుపోతే ఒక్కరోజు కొయ్యటం పట్టింది. ఈ బకెట్లతో 5-6 బకెట్లు ఒకరోజు కొయ్యటం, ఒకరోజు ఇన్ని కేజీకి తక్కువను 30 కేజీ సుమారు ఇంటింటికి పెట్టడం ఒకరోజు. అలా 1 సంవత్సరం మొత్తం అలాగైపోయింది. పాపం తిన్న తర్వాత వాళ్ళల్లో మనం ఏదో గతిలేక ఇచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. సర్లే అని ఒకవేళ ముదిరిపోయింది అనుకోండి, ఈ చెట్టు పీకేస్తాను, దాన్నే ఎరువు కింద ఇదిగో రండి. ఇదిగోండి ఇది ఇసుక, ఇది గుమ్మరిచ్చిన మట్టి. ఇలాగా బకెట్లు ఖాళీ చేసి గుమ్మరిచ్చి అయిపోయింది. ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఎండిపోయిన మొక్కలను తీసేసి ఆ మట్టిలో ఎరువు ఉంది చూసారుగా అక్కడ, ఆ ఎరువు ఇసుక ఇది కలిపేసేసి ఒకరోజు ఎండనిచ్చి ఇప్పుడు ఇది తీసేయడానికి వచ్చింది. ఈ చెట్టు పొన్నగంటి చెట్టు ముదిరిపోయింది. ఇది ఇలా గుమ్మరిచ్చేసి చూసారుగా ఈ బెజ్జానికి రాళ్ళు వేసుకుంటా, ఈ ఏరు మొత్తం తీసేసి ఇలా తీసేసి దీన్ని పక్కన పెట్టేస్తా. దాంట్లో ఏరే మొక్క ఏదో 4 గోగు గింజలు వేసామనుకోండి, గోగులు వస్తాయి. దండగానే ఇప్పుడు ఈ మొక్కలు పీకేసిన మొక్కలు ఇలాగా ముదిరిపోయి తీసేసినవి ఎండిపోయిన తర్వాత తీసేసి ఆ టబ్బుల్లో బెజ్జం పెట్టి, ఆ బెజ్జానికి ఒక పెంకు పెట్టి ఈ టబ్బులు
ఇవన్నీ కూడా అలాగే పెట్టి దాంట్లో ఈ ఎండిపోయిన ఈ చెత్త అంతా ఇలాగ కొన్ని వేసి ఇట్లా నొక్కి దాని మీద మట్టి పోసుకుంటాయి. మట్టి పోసుకొని ఇవన్నీ అలాగే అది ఇది కుళ్ళిన తర్వాత కుంగుతుంటుంది. అప్పుడు మొక్క ఇంత వస్తుంది మనం పెట్టిన ఏరు ఇంత వస్తే దీన్ని మళ్ళీ కొంచెం ఎరువు మట్టి కలుపుకొని అలాగా దాన్ని బూడ్చుకొని నిండుగా చేసుకుంటా. ఇంకా చూడండి వెళ్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మట్టి ఎరువు పోసేసాం అనుకోండి, ఇలా సరి చేసుకుంటూ ఉంటా. మళ్ళీ అది కదిలిచ్చే ఇలా కొడవలు పెట్టి కదిలిచ్చేసి చేసుకుంటా. ఇదిగో ఇది ఎరువు వేయబట్టి నిండా పోసింది, కుంగింది. దీంట్లో ఇంకా నేను ఏం పోయిలా, ఆ చెట్లు వేసి మట్టిను ఎరువు పోసా. చూడండి ఇదిగో ఎరువు చూసారుగా, ఇది ఎరువు ఇది మట్టి కలిపి ఇట్టు పోసుకుంటా. అడుగున ఆకులు ఆకులు ఇగో కొమ్మలు ఇగోండి చూడండి ఇవి ఇట్లా ఇంకా కుంగుతుంది కదా నీళ్ళు పోస్తుంటే అది ఎరువు అవుద్ది కదా. తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గుమ్మరిచ్చేసి నేను మొయ్యలేను. మా పిల్లలు ఆదివారం నాడు ఉంటారు మగపిల్లలు ఇద్దరు, వాళ్ళని తీసుకొచ్చి కొంచెం అక్కడ గుమ్మరిని అమ్మంట. వాళ్ళకి వీలు కానప్పుడు ఈ మొక్క తీసేయాలనుకున్నాడు సగం వరకు తవ్వి బకెట్లోకి ఎత్తి దాన్ని తీసుకెళ్ళి ఆడ పోసి అక్కడ కలిపిన కొత్త మట్టి తెచ్చి దీంట్లో సరి చేసుకుంటా. వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు ఉంటే కింద నుంచి మట్టి తెప్పించుకుంటాను, ఇసుక తెప్పించుకుంటాను. నా మనముళ్ళు నా కొడుకు బాగా సహకరిస్తారు. కోడలు అంతంత మాత్రమే అనుకోండి, ఆ పని ఆమెకు సరిపోద్ది కదా ఇంట్లో. ఇవిగో ఇవి పచ్చ గులాబీ హైబ్రిడ్. దీన్ని ఇప్పుడే కొన్నా కూడా చాలా ఇగురు వచ్చినాయి, అన్నీ పెట్టినాయి. ఈ కొమ్మలు కొంచెం తీసి మళ్ళీ ఏరే చేయాలి. ఈ ఆసంకాలం వెళ్ళబోయేరకు చేస్తా. ఇవి ఈ ఇగురు వస్తున్నాయి. ఈ మొగ్గలు అయిపోయిన తర్వాత ఇగో ఈ అయిపోయిన కొమ్మలు రోజు ఏదోటి అలా కట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటా. ఇదమ్మా ఇదిగో ఇది ఆరెంజ్ కలరు. ఆరెంజ్ అని దీన్ని ఏమంటారు? ఆరెంజ్గా చాలా బాగా వచ్చింది. దీని పోయి మేము ఫోటోలు కూడా తీసాము. అసలు 12 మొగ్గలు ఒకసారి 10 మొగ్గలు ఒకసారి వచ్చినాయి. అవి కట్ చేసినవే మళ్ళీ ఇప్పుడు ఇగురు వస్తున్నాయి. ఇవి కూడా అలాగే వస్తాయి. అట్లా చేసినప్పుడు దయ గారికి నేను వేయకుండానే ఈ దోస చెట్లు వచ్చినాయి. చెట్టుకు 2 కాయలు కాసినా నాకు దండగలేదు, 1/2 కేజీ వస్తాయి. ఇగో వేసా. ఈ చెట్టు పెద్దదయ్యారికి ఇవి అయిపోతాయి కదా, పాలకూర అయిపోతుంది. దీన్ని ఆఫ్ చేస్తాయి. ఇగో ఈ 3 చెట్లకి మెంతికూర పోసాను. 2 రోజులు కూర వచ్చింది. నిన్న కూడా వండాను కట్ చేసి. గోంగూర కూడా ఇవాళ గిల్లాను. ఇది హైబ్రిడ్. వాడేదో ఇచ్చాడు, నాకైతే నచ్చలేదులే. కానీ మిద్దె తోటకి అందంగా ఉంటుందిగా. నేను పెట్టుకునేది కాకపోయినా చూడటానికి అందంగా ఉండాలి నాకు. ఇగో ఈ ఎదిగిన మండలు తీసేసి మళ్ళీ ఇవి కూడా ఒక 500 ఖర్చు పెట్టాను అనుకోండి, 12 బకెట్లు వస్తాయి. 10 బకెట్లలో 10 మండలు పెట్టినా 4 బతికినా దండగలేదుగా. 400 కదా వేస్ట్. మురగబెట్టి దీన్ని పిండి చక్కగా కలిపి వడకట్టి పోస్తానండి ఈ మొక్కలకి. వారానికి ఒక ట్రిప్పు పోసుకుంటూ వస్తే ఈ వారం ఈ పోసాను, మళ్ళీ వారం అటు పోస్తున్నాను. అలా అనుకుంటూ నేను పోసుకుంటూ ఉంటాను. అవి టానిక్ లాగా దొరుకుద్దని. అన్నం మిగిలిన బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ వేస్ట్లు అన్నీ అందులో వేసి అలా 2 రోజులు 4 రోజులు మురగబెట్టి బాగా పిసికి ఆ నీళ్ళు వడకట్టి పోస్తాం. గ్లాసుడు పోస్తా. ఇదిగోండి గ్లాస్ కూడా కొలత. ఇదిగో ఈ గ్లాస్తో పోస్తా. ఇలా బకెట్తో తీసుకెళ్ళి పోస్తా. దాంట్లో ఇంకా పోసేది ఉంది. కింద నుంచి తెచ్చిన నీళ్ళయ్యి అక్కడ పెట్టానా. ఇవిగోండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ ముక్కలు తొక్కలు అన్నీ కలిసి ఉంటాయి. ఈ నీళ్ళు అందరూ కలిపి అవి కలిపి పోస్తుంటా. ఒక వరుస ఈ వారం వచ్చిందనుకోండి 2 రోజులకి, మళ్ళీ 2 రోజులకి ఆ వరుస వస్తాయి. అలాగా పోసుకుంటూ ఉంటా. 3 ఏళ్ళు అయింది పెట్టి. ఇందులో మండలు చాలాసార్లు కట్ చేశాను. ఇప్పుడు కూడా కట్ చేయాలి కానీ పేణం అప్పట్లేదు. చిన్ని మొగ్గలు ఉన్నాయి. ఈ మొగ్గలన్నీ ఉండగా ఈ మండ ఎట్ట కట్ చేయాలి, ఇలాగ రోడ్డు మీదకి వచ్చేసింది. మన మొఖాలు తగులుతుంది. కట్ చేయమని చెప్తున్నా కానీ ఇలా కట్ చేయాలంటే పేణం అప్పట్లా. ఈ మొగ్గలు ఉన్నాయి కదా, పూజ పనికి వస్తాయి కదా, మనం పెట్టుకున్న దేవుడికి ఏరే వాళ్ళు పెట్టుకున్న ఈ మొగ్గలు. నీకు ఇన్ని మొగ్గలు ఉంటే ఎట్ట కట్ చేయను, మనసు అప్పట్లా. ఈ మొగ్గలు లేవనుకుంటే ఇంకో కొమ్మకు వస్తున్నాయి. అలాగే పెరుగుతూ ఉంది ఈ చెట్టు. ఇదిగోండి ఉసిరి చెట్టు. ఇప్పుడు వరకు కొద్దిగా వచ్చినాయి. ఇప్పుడు చాలా గెల్లలు వచ్చేస్తున్నాయి. చూడండి మొగ్గ
అంతా ఈ పప్పులు వేసుకుంటారంట, పిల్లలు కోసుకొని తింటున్నారు. ఇప్పుడు వరకు కొత్తగా పెట్టాం ఇవి. ఎంతకాలం అవుతుందమ్మా ఈ మొక్కేసి? ఈ మొక్కేసి 3 ఏళ్ళు అయిందండి. 4వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడేనా ఇది కాపు? ఇదివరకు కాసిందండి, ఇలా తక్కువ కాసింది. ఇప్పుడు ఎక్కువగా? ఇప్పుడు బాగా వచ్చేలా కనపడుతుంది చూడండి. అవును, చెట్టు నిండా మా పూత వచ్చేసింది. వచ్చేసింది. ఇవన్నీ కాపు వస్తుంది, అంతా వస్తుంది. ఇగో చూడండి, ఈ కాయలు పిల్లలు కోసుకొని తింటుంటారు. ఒక్కోటి 2 ఉన్నాయి కదా, అవును. ఇవి ఇక్కడ తిరిగే పిల్లలు, మా పిల్లలు కోసుకొని తింటూ ఉంటారు పుల్ల పుల్లగా. కదంబ నీడ కోసం ఈ చెట్లన్నీ, ఇల్లు కట్టినప్పుడు చెట్లన్నీ తీసేస్తే ఈ నీడ ఉంటుంది మనకి అని ఈ నీడ కోసం ఈ చెట్టుని వేసామండి. ఇది కూడా 2020లో వేసాం. ఇవన్నీ మా అబ్బాయి పుట్టినరోజు నాడ ఈ ఉసిరి చెట్టు, ఈ కదంబ చెట్టు, అమ్మ అరటి చెట్టు, ఇవన్నీ పుట్టినరోజు నాడు తెచ్చి వేసామండి. ఇక అవి ఇలా ఫలితాన్ని ఇస్తున్నాయి. అంజూరు అయితే తోటలో కాసినట్టు కాసాయండి. ఇదిగోండి అంజూర చెట్టు, చిన్న మొక్క ఇది. ఇలాగ కాయలు వస్తున్నాయి, చాలా బాగుంటాయి ఈ కాయలు తింటే. బాగా ఉన్నాయమ్మా. చూడండి, ఇంకా నాకు తక్కువనే అనిపిస్తుంది. దీనికి ఏదో లోపం చేస్తున్నాను, తక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఓకే, ఇంకా బాగా వచ్చాయి, ఇంకా బాగా రావాలి, బాగా కాయాలి. మొక్క అమ్మా, ఒక్కటే మొక్క ఇదంతా? ఇదిగోండి ఒక మొక్క, ఇదిగో ఇది చూసానా, ఇది ఒక్కటే మొక్క. అటు ఒక కొమ్మ వెళ్ళింది, ఈ కొమ్మ ఇలాగ వచ్చింది ఇంటి ముందుకి. ఉన్నాయి కానీ కాయలు మాత్రం జామకాయలు, ఇదిగోండి జామకాయలు. జామకాయ కూడా పెద్దగా వచ్చేసి, పెద్ద కాయ అది చూడండి, ఒక చిన్ని కొమ్మలో నుంచి వచ్చింది. అవును, ఆ కొమ్మలో కాసింది చూడండి ఎంత ఉందో, 1/2 కేజీ ఉంటుంది ఆ కాయ. అవును, పెద్దగా ఉన్నాయి కాయ. ఇన్ని మందార మొగ్గలు ఉంటే ఈ చెట్టుని ఎలా కట్ చేయను? మా అబ్బాయి బంగారం అండి. ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నామ్మా అని అనేవాళ్ళు ఎంతమంది. కొనుక్కుంటే 20 రూపాయలకు వస్తాయి కేజీ కాయలు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడాలి అంటాడు. నా కష్టం అన్నది నా సంతోషం కోసం పడుతున్నానని తృప్తి పడతాడు. అంత ఖర్చు అమ్ము, అది కూడా చాలా అయిందండి. 40-50 వేలు దాకా అండి. 20 వేలు ఇవే కనపడుతున్నాయి ఇక డబ్బులు. ఇవి స్టాండ్లు మళ్ళీ ఒక్కొక్కటి 100 రూపాయలుగా. అవి మొత్తం బకెట్లు టబ్బులు అన్నీ 120 రూపాయలు. 100 రూపాయలు అంటే 3 కేజీలు కాయలు వస్తాయి. మొన్న బెండకాయలే 150 రూపాయలు అమ్మినీలండి ఈ మధ్య. ఉంటే వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చి రాత్రి ఇక్కడ పెట్టాను. పైన ఒక్కొక్క టబ్బు పెట్టారు నాపరాలు. ఇవి ఈ పక్కన ఇల్లు కడుతుంటే అక్కడ మిగిలిపోయినవి తీసుకొచ్చి. ఇవ్వండి కనకాంబరాలు, ఇవి ఉన్న సాలక పైన మళ్ళీ పెట్టా ఆశ. అవును, ఆశ. నేనైతే ఇట్లా విత్తనాలు చేయట్లా, ఎందుకంటే నీళ్ళు పెట్టారు అయ్యే రాలిపోతున్నాయి కింద మొలిసినవి. మొక్కలు వస్తూ ఉంటే రేవళ్ళకి వానాకాలం కలిసి పీకెత్తాను. ఇవి చల్లదనానికి కొన్ని పిల్లలు బయటకు వచ్చేసినాయి, అవి అందులో ఉంటున్నాయి. చల్లదనానికి చూసాను. టమాటాలు మొత్తం మన తోటలో అయ్యాయి, మన మిద్దె తోటలో అయ్యాయి ఇవన్నీ. ఇగో రోజు వచ్చాయని కోసి ఆడ పెట్టుకుంటా. ఓన్లీ నేను కొనేది ఆలుగడ్డ పచ్చిమిర్చి. ఇదిగో ఈ ఆలుగడ్డ, ఈ పచ్చిమిర్చి, మిగతా అన్నీ మీకు వచ్చేస్తున్నాయి. ఈ పూలు మా చెట్టుయేనండి. చక్కగా కోసి మా కోడలు దండగట్టి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా ఇస్తుంటాం, పక్క వాళ్ళకి కూడా ఇస్తుంటాం. దయాగారి పూలకి వాళ్ళ తీసుకోవడానికి వచ్చినట్టున్నారు. సంతోషం అండి, ఇలా ఇచ్చుకున్నా సంతోషం మాకు ఊహించి. పూలు మంచిగా ఇలా కట్టి అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తుంటారు, కూరగాయలు, పూలు, కోడిగుడ్లు. మీరు ఇప్పుడు నా మనసు ఎట్ట ఒప్పుద్ది. బాగా ఉన్నాయి. ఏ కొమ్మకి లేదని నేను ఏ కొమ్మను కట్ చేయను. చూడండి, ఇది లేత మొగ్గ, ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇగో ఇది ఒక్కటి అయిపోయింది అనుకోండి, ఇది 2 రోజులు అయిపోద్ది. మరి ఈ మొగ్గలు వచ్చాక ఇంకోటి వస్తున్నాయి. అందుకని ప్రాణం ఒప్పకి ఎలా పెరగనిస్తాను. ఇప్పుడు మనకేం అడ్డు వస్తున్నాయి అని. ఇదిగో సపోర్ట్ వేసే, దీనికి నీడ కింద పెద్దగా ఎదగట్లేదు అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడే వస్తున్నాయి. ఇది 2001లోనో 2లోనో వేసామండి.
మా మనవడు పుట్టినరోజు నాడు వేసాం 6వ తారీఖు 6వ నెల ఓకే 2000 అన్నీ మీరు పుట్టినరోజు నాడు ఎక్కువ పుట్టినరోజు నాడే ఒక మొక్క వేసాము అని ఓకే అలా గుర్తుకి గుర్తుకి చూడండి. అవును బాగా వచ్చింది. ఇగో మొగ్గలు వస్తున్నాయి, ఇగో కాయ పిందులు వస్తున్నాయి చూసారా, అవును ఇప్పుడే వస్తున్నాయి. 3 ఏళ్ళు అయింది ఇది పెట్టి, కానీ దీనికి ఎదిగా అంత చోటు లేదు. ఈ మందార చెట్టు తొక్కేస్తుంది. మా అబ్బాయి అదే అంటాడు, ఆ మందార చెట్టు తీసే మా కొమ్ము ఉంచుకో చాలు, ఇదిగో ఈ చెట్టు ఎదగాలి, ఇది పళ్ళు కాయాలి అంటాడు. అవును అలా ఇదిగోండి కనకాంబరాలు, జామ చెట్లు అన్నీ బాగా ఇరికిరిగ్గా చోటు సరిపోలే నాకు, నా ఆశకు తగ్గ చోటు లేదు. అన్నీ పెట్టేస్తున్నారు. ఒక ఎకరం కొనిచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది నాకు ఈ చెట్లు పెంచడానికి. నేను చేయలేకపోతే మనిషిని పెడతా, చెయ్యాలి. అవును నేను పుట్టిందే రైతు కుటుంబంలో, అందుకని మొదటి నుంచి వ్యవసాయం మొక్కలు అంటే బాగా ఇష్టం.